ఏ ముహూర్తాన్ని నన్ను పట్టుకున్నా గానీ అస్సలు వదలట్లేదు. చలికాలం పోయి ఎండాకాలం వచ్చినా సరే నా నుంచి పోవట్లేదు. ఇంతకీ ఏం పట్టుకుంది, ఏం వదలట్లేదు అనుకునేరు. జలుబు వచ్చిన దగ్గర నుంచి నోటికి ఏం తిన్నా సరే రుచి తెలియట్లేదు. మనల్ని చూడ్డానికి బంధువులైనా వస్తారా రారా తెలియదు కానీ ఈ జలుబు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒక వారమైనా ఉండి వెళ్తుంది. అంత దగ్గర బంధువు మనకి ఈ జలుబు. అంతలా జలుబు ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. టాబ్లెట్ వేసుకుంటున్నా సరే తగ్గినట్లు ఉంటుంది కానీ తగ్గట్లేదు. జలుబు కోసం మీకు తెలిసిన ఏదైనా హోమ్ రెమెడీ ఉంటే నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏం తిన్నా కూడా రుచి తెలియట్లేదని ఈ రోజు ఉల్లికాడలు వేసి ఫస్ట్ టైం అయితే ఉప్మా చేశాను. ఘాటుగా భలే ఉంది ఉప్మా. నార్మల్ గా ఉప్మాలోకి చాలా కూరగాయలతో పాటు ఉల్లికాయలు కూడా వేస్తారు. నేనైతే ఎప్పుడు వేయలేదు, నార్మల్ ఉప్మానే చేసేదాన్ని. కానీ ఈసారి జలుబు చేసిందని ఎలాగైనా సరే ఈ రోజు ఉల్లికాయలతో ఉప్మా చేయాలని మార్కెట్ కి వెళ్లి మరీ తెచ్చి ఉల్లికాయలతో అయితే ఉప్మా చేశాను. నిజంగా ఘాటుగా జలుబు చేసిన వాళ్ళకి భలే ఉంటుంది. మీలో ఎవరైనా ఉల్లికాయలతో ఉప్మా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి. వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.